క్రీస్తు యేసునందు దేవుని పిల్లలైన మీకందరికీ కృపయు సమాధానములు మెండుగా కలుగునుగాక. ఈ ఉదయం కొరకు ప్రభువు అనుగ్రహించిన తన జీవపు వాక్కు లూకాసు సువార్త 24వ అధ్యాయం 34వ వచనం. ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడినని చెప్పుకొనుచుండిరి. అందరికంటే ఎక్కువగా దుఃఖంలో ఉన్న పేతురు. ఎందుకు అని మనం ప్రశ్నించుకుంటే కారణం పేతురు ప్రభువుని ఎరుగనని ముమ్మారు అబద్ధమాడడమే. పేతురు ముమ్మారు బొంకినప్పుడు కోడి కూచెను. గొలుసులతో బంధింపబడిన యేసు మార్గాన వెళుతూ పేతురు వైపు సూటిగా చూశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. కనుక పేతురు, నేడు కోడి కొయ్యకు మునుపు నువ్వు ముమ్మారు బొంకుతావన్న చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటూ పశ్చాత్తాపంతో పేతురు దుఃఖము తీరక ఉన్నది, చల్లారక ఉన్నది. కాబట్టి మనం పశ్చాత్తాపడి దేవుని తట్టు చూస్తే దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుతాము.